హాయ్ అండి. ఈరోజు మనం ఓట్స్ పౌడర్స్ని డిఫరెంట్గా కుక్ చేసుకున్నాము. సో దీనిలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్, ఓట్స్, మకానా తీసుకున్నాము. అండ్ హాఫ్ కప్ మిల్క్లో నేను ఒక స్పూన్ ఆఫ్ రాగి పౌడర్ని మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దెన్ అదే గిన్నెలో మనం బెల్లం కూడా పాకం లాగా తీసేసుకున్నాము. సో పాకానికి కన్సిస్టెన్సీ ఏం లేదు, బెల్లం కరిగిపోయేంత వరకు దాన్ని వేడి చేసుకుంటే చాలు. సో దీనిలో మనం ఓట్స్ని ఇంకా మఖానాని అండ్ డేట్స్ని యాడ్ చేసేసుకున్నాము. సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం రాగి పౌడర్ కలిపి పెట్టుకున్న పాలని యాడ్ చేసేసుకొని ఇంకా అడిషనల్గా కూడా మిల్క్ని యాడ్ చేస్తున్నాము. సో మనకి నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేయడమే, అంతే. న్యూట్రీ ట్రయో పౌడర్ రెడీ.